రెహమాన్ గారు, ఇప్పుడు దీన్ని అంటే అసలు సమస్య విస్తృతి అర్థం చేసుకుంటే తప్పితే ఏం చేయాలో మనకు అర్థం కాని పరిస్థితి. ఈ సమస్య విస్తృతి పూర్తిగా రాష్ట్రం చేతిలో ఉన్నదా, కేంద్రం చేతులు దులిపేసుకుంటుందా? చెప్పండి రెహమాన్ గారు. కటారి గారు, ఇది నిజానికి అంతర్జాతీయ సమస్య. యాప్స్ ఎక్కువ చైనా నుంచి ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఒక రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటే జరిగే పని కాదు. డెఫినెట్ గా దేశవ్యాప్తంగా ఒక సమగ్ర విధానం కావాలి. వీటిని నిషేధించాలి, మొత్తం నివారించాలి. అట్లా అంటే గూగుల్ ప్లే స్టోరే కావచ్చు, మిగతా అంశాలే కావచ్చు. ఇప్పుడు గతంలో మనకు రాష్ట్రంలో భాగ్యలక్ష్మి లాటరీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ లాటరీ నడిచింది. తర్వాత ఆ లాటరీని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల నుంచి లాటరీలు పుట్టుకొచ్చాయి. సిక్కిం లాటరీ అని, మేఘాలయ లాటరీ అని ఉండే అట్లా పుట్టుకొచ్చినాయి. ఈ రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ అవి నిషేధం లేకపోయే వరకు ఇక్కడ వాళ్ళు ఆ సింగిల్ నంబర్ లాటరీ టికెట్లు కొనడము, చాలా మంది ఇల్లు గుల్లాయిపోవడం, ఇదంతా మనం గతంలో చూసాం. ఇప్పుడు మనము మొత్తము అంటే ఇప్పుడు డెఫినెట్ గా కటారి గారు దీన్ని గమనించినట్టయితే బీహార్ ముఠాలు ఎట్లయితే డబ్బులు కొట్టేసేటువంటి స్కామ్లకు పాల్పడుతున్నాయో అట్లానే వీళ్ళు నకిలీ అకౌంట్లు తీస్తున్నారు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతున్నారు. వీళ్ళు ఒరిజినల్ ఐడి తోటి ఎవరు అకౌంట్లు తీయడం లేదు. బ్యాంక్ అకౌంట్లు కూడా అన్ని ఫేక్ అకౌంట్స్ తోనే ఉన్నాయి. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. కేవలం ముడుపులే 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఇచ్చినట్టుగా కనపడుతుంది. నిజానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, మాస్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి సెలబ్రిటీలు డబ్బులు తీసుకొని తాము చేస్తున్నటువంటి ప్రచారం ఏంది, ఇది సమాజానికి ఎట్లాంటి నష్టం కలుగజేస్తుందో కూడా వీళ్ళు ఆలోచించకుండా ఏకంగా యువతను పెడదోవ పట్టించేటువంటి మార్గంలోకి వీళ్ళు ఆ యాప్స్ ను ప్రమోట్ చేసినట్టుగా చూస్తున్నాం. అంటే మొత్తానికి ఈ దేశంలో లాటరీలు, గుర్ర పందాలు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఎలా ఉందంటే రెహమాన్ గారు, ఏదో మనం ఇప్పుడు సిగరెట్ పెట్టుకుంటే తాగితే ఆరోగ్యానికి ప్రమాదం, లేదా మద్యం జోలికి పోవద్దని రాస్తారు. అవి అన్ని చోట్ల దొరుకుతుంటాయి. గుట్కా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. గుట్కా నిన్న మొన్న కూడా మా చర్చలో వచ్చింది. గుట్కా అఫీషియల్ గా దేశం అంతా బ్యాను. మీకు అది దొరకని పాన్ డబ్బా కానీ, కిరాణా కొట్టు కానీ ఏది ఉండదు, ప్రతి చోట దొరుకుతుంది. అట్లాగే సరే, ఇవంటే వ్యసనాలని సమాజంలో గుర్తింపు ఉంది, అందరికీ తెలుసు, బహిరంగంగా చేయలేరు అనుకుందాం. కానీ ఈ బెట్టింగ్ యాప్లది ఇది మీ ఆర్థిక భద్రతకి ప్రమాదం అని చెప్పి ఒక ప్రకటన ఇవ్వటం కాకుండా సినిమా వాళ్ళు చేస్తున్నారు, లేదా సెలబ్రిటీలు చేస్తున్నారు, దానికి ప్రమోషన్ అంటే అసలు వాటికి ఇక్కడ యాక్సెస్ లేకుండా మనం కట్ చేయలేమన్నది నా ప్రశ్న రెహమాన్ గారు. డెఫినెట్ గా సంక్షేమ ప్రభుత్వాలు అనేటివి డెఫినెట్ గా పౌరుల సంక్షేమం గురించి ఆలోచించాలి. గతంలో మన దగ్గర గుర్ర పందాలు కూడా ఉండేవి. అది వేలం బెర్రీ గుర్ర పందాలు. మనకు మలక్పేట సెంటర్ గా క్లబ్ ఉండేది, ఖైరతాబాద్ లో పెద్ద హాల్ ఉండేది. వేలకు వేలు పందాలలో కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకొని ఆవిరి అయిపోయినటువంటి సందర్భాలు, ప్రజలు బిచ్చగాలుగా, అనేక మంది కోటీశ్వరులు బిచ్చగాలుగా మారినటువంటి పరిస్థితులు కూడా చూసామండి. అంటే ప్రజలకు ఉండే ఒక బలహీనత, ఈజీ మనీ సంపాదించాలనేటువంటి ఒక బలహీనతను ఆసరంగా ఈ రోజు కాకపోతే రేపు కోటీశ్వరులు అవుతామనేటువంటి ఒక భ్రమల్లో, భ్రాంతుల్లో ప్రజలు ఈ వేలం బరిలోకి, ట్రాన్స్ లోకి వెళ్తున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున సమాజంలో ఇల్లు గుల్లయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలాగే మనం చాలా మంది యువకుల్ని బయట చూసాం. వీళ్ళు బెట్టింగ్లలో పాల్గొన్నారా, ఇంత అమాయకంగా ఉన్నారు అసలు. అంటే చాలా ఆఫీసులలో పనిచేసేటువంటి కుర్రాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా అప్పులు చేసి మరీ ఇందులో పాల్గొనడం చూసాం. ఇప్పుడు మన కోడి పందాలు ఇదంతా ఒక రోజు జరిగే వ్యవహారం. ఇది పూర్తిగా మొత్తం ఒక అణుబాంబు విస్ఫోటనం లాగా సమాజానికి క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తా ఉంది. డెఫినెట్ గా మధ్య తరగతి వర్గాలు, లేకపోతే అబోవ్ మిడిల్ క్లాస్ యువతను ఒక డ్రగ్స్ మహమ్మారి కంటే భయంకరంగా ఇది పట్టి పీడిస్తుంది. అంటే ఒక ఆర్థికంగా ఆ కుటుంబాలు చితికిపోయేటువంటి పరిస్థితిని కల్పిస్తా ఉంది. ఒక మాయలో, మత్తులో జనాన్ని తీసుకెళ్తా ఉంది. డెఫినెట్ గా ఇది కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. ఒక రాష్ట్రంలో నిషేధం వస్తే సరిపోదు. ఇక్కడ సిట్ ద్వారా ఎంక్వైరీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు అసెంబ్లీలో ప్రకటించడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. అట్లానే లింకులు తీస్తుంటే మాజీ ఐపీఎస్ లు చాలా మంది బయటకు వస్తున్నారు. ఇట్లానే ఛత్తీస్గఢ్ లో కూడా రాజకీయ నాయకులు బయటకు వస్తున్నారు. అంటే అధికార విపక్ష పార్టీలు అందరూ ఉండొచ్చు, కానీ బయటకు వస్తున్నది మాత్రం విపక్ష పార్టీ నాయకులే ఎక్కువగా. ఈడీ, సిబిఐ రాజకీయం జోలికి